నిషా తీయమ్మా. రావట్లేదండి. అమ్మా చామంతి, నువ్వు తీయమ్మా, వస్తుందేమో. ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు? నేను తీస్తే రాంది, ఆఫ్టర్ ఆల్ పని తీస్తే వస్తుందా? అలా కాదమ్మా, విగ్రహాన్ని పట్టుకుంది కదా, మణిహారం వస్తుందేమో అన్నానంతే. మీరు మరోలా భావించద్దమ్మా. మీరు తప్పుగా ఉన్నారు పంతులు గారు. ఒకసారి వస్తుందేమో చూడమన్నారు, అంతే కదా. అమ్మ చామంతి, నువ్వు వెళ్ళి ఒకసారి ప్రయత్నించమ్మా. ఉపేంద్ర తీసుకెళ్ళి మళ్ళీ పూజ చేయాలంటున్నాడు కదా. అలాగే అయ్యగారు. ఏంటి హర్ష, ఏం చెప్తున్నావో తెలిసే చెప్తున్నావా? పర్లేదులేండి ఆంటీ, దాన్ని తీయమనండి, నేను చూస్తాను. సంస్థాన ప్రజలు సుఖంగా ఉండాలని మంచి ఉద్దేశంతో నీ వ్రతం భంగం కలగకుండా ఎంతో కష్టపడి చేశాము. వీళ్ళ దగ్గర ఈ రాజమణిహారం ఉండకూడదమ్మా. నా దగ్గరే భద్రంగా దాస్తాను. మళ్ళీ నీకు రాజమణిహారంతో ఏ పూజ చేయాలన్నా చేస్తాను. నా మీద దయ ఉంచి రాజమణిహారం విడుదల చేయమ్మా. నేను విగ్రహం పడిపోతుందేమోనని మెల్లిగా తీశాను. చామంతి గట్టిగా లాగింది, అందుకే వచ్చేసింది. అవును నిషమ్మా, అదే నిజం. అది నిన్ను వెటకారం చేసింది నిషా. నేను సైలెంట్గా ఉన్నాను కాబట్టి సరిపోయింది. నేను ఛాలెంజ్ చేస్తుంటే అందరూ నన్ను చీప్గా చూసేవాళ్ళు. ఐఎమ్ ఎస్కేప్.